శాశ్వతమైన సనాతన ధర్మ మార్గాన్ని అన్వేషించే ఆత్మబంధువులందరికీ వందనాలు. కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది, కాని ఆ కాలచక్రాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే శక్తి కేవలం మన దినచర్యలోనే దాగ ఉంది. ఈ సృష్టిలో ప్రతి అణువు ఒక క్రమశిక్షణకు లోబడి పనిచేస్తుంది. సూర్యుడు సమయానికి ఉదయిస్తాడు, నదులు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. మరి మనిషి మాత్రం ఎందుకు తన జీవన గమనాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాడు? నేటి వేగవంతమైన ప్రపంచంలో మనం పరుగు తీస్తున్నాం కాని ఎక్కడికి చేరుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నాం. ఈ అశాంతికి, అనారోగ్యానికి, ఆర్థిక ఇబ్బందులకు మూలకారణం మన ఉదయపు అలవాట్లే. మీకు గనుక మీ జీవితాన్ని మార్చుకోవాలనే దృఢ సంకల్పం లేకపోతే ఈ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ వెచ్చించకండి. కేవలం ఓపిక, శ్రద్ధ మరియు దైవచింతన ఉన్నవారు మాత్రమే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగగలరు. ఎందుకంటే ధర్మం అనేది కేవలం వినేది కాదు, ఆచరించేది. మన పురాణాలలో, ఇతిహాసాలలో గొప్ప గొప్ప మహర్షులు, రాజులు తమ విజయ రహస్యంగా ఉదయపు కాలకృత్యాలనే పేర్కొన్నారు. ఒకప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు, పరమాత్మా, ఒక సామాన్య మానవుడు తన దైన్యాన్ని పోగొట్టుకుని అష్టైశ్వర్యాలను ఎలా పొందగలడు అని. అప్పుడు ఆ జగన్నాథుడు చిరునవ్వుతో చెప్పిన సమాధానమే ఈ ఉదయపు శుభకార్యాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే 18 అంశాలు కేవలం పనులు కావు, అవి మీ అదృష్టాన్ని మేల్కొలిపే మంత్రదండాలు. మొట్టమొదటిది మరియు అత్యంత ప్రధానమైనది బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం. సూర్యోదయానికి ముందు సుమారు 1:30 గంటల సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఈ సమయంలో ప్రకృతిలోని సత్వగుణం అత్యధికంగా ఉంటుంది. దేవతలు, పితృదేవతలు ఆ సమయంలో ఆకాశమార్గంలో విహరిస్తూ ఉంటారని మన పెద్దల నమ్మకం. ఆ సమయంలో నిద్రలేచిన వారికి మేధస్సు, ఆరోగ్యం మరియు దీర్ఘాయువు లభిస్తాయి. ఆ నిశ్శబ్ద సమయంలో మన మెదడు అత్యంత చురుగ్గా పనిచేస్తుంది. నిద్రలేవగానే మనం చేసే మొదటి పని మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. కళ్ళు తెరవగానే పరమాత్మను స్మరించుకుంటూ 2 అరచేతులను కలిపి చూడాలి. దీనినే కరదర్శనం అంటారు. మన చేతి అగ్రభాగంలో లక్ష్మీదేవి, మధ్యభాగంలో సరస్వతీదేవి, మూలభాగంలో గోవిందుడు కొలువై ఉంటారు. కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతి, కరములే స్థితో గౌరీ ప్రభాతే కరదర్శనం అని స్మరించుకోవాలి. అంటే మన సంపాదన, మన జ్ఞానం మరియు మన కర్మలు అన్నీ ఆ దైవ స్వరూపాలే అని భావించాలి. చాలామంది నిద్రలేవగానే ఫోన్ చూడటమో లేదా ఏదో ఒక చిరాకుతో లేవడమో చేస్తుంటారు. అది మీ రోజంతా ప్రతికూల శక్తిని నింపుతుంది. కాని మీ అరచేతులను చూసుకున్నప్పుడు మీలోని దైవత్వాన్ని మీరు దర్శిస్తారు. మీ చేతులతోనే మీరు గొప్ప కార్యాలు చేయగలరనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఈ చిన్న అలవాటు మీలో సృజనాత్మకతను పెంచుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కరదర్శనం ముగిసిన తర్వాత భూమిపై అడుగుపెట్టే ముందు భూమాతకు క్షమాపణ చెప్పుకోవాలి. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ భూమి మనకు ఆధారం, మన భారాన్ని మోస్తున్న తల్లి. అలాంటి తల్లిపై కాలు మోపుతున్నందుకు కృతజ్ఞతగా నమస్కరించాలి. ఈ భావన మీలో అహంకారాన్ని తగ్గిస్తుంది. ప్రతి అడుగులోనూ ఒక వినయం, ఒక స్థిరత్వం ఏర్పడతాయి. భూమి పట్ల భక్తి ఉన్నవాడికి ఎప్పుడూ ఆహారానికి లోటు ఉండదు. ఆ తర్వాత తల్లిదండ్రులకు లేదా పెద్దలకు మానసికంగా నమస్కరించుకోవాలి. ఒకవేళ వారు మీతోనే ఉంటే ప్రత్యక్షంగా పాదాభివందనం చేయడం మహాపుణ్యం. పితృదేవతల ఆశీస్సులు లేనిదే ఏ కార్యమూ విజయవంతం కాదు. మన రక్తంలో ప్రవహిస్తున్నది వారి వంశ పరంపరే. వారిని గౌరవించడం అంటే మన మూలాలను మనం గౌరవించుకోవడమే. ఎవరైతే ప్రతిరోజూ తల్లిదండ్రుల దీవెనలు పొందుతారో వారికి గ్రహదోషాలు కూడా దరిచేరవు. ఇక 5వ ముఖ్యమైన కార్యం గో దర్శనం లేదా గో సేవ. మన ఇంటి దగ్గర ఆవు ఉంటే దానికి నమస్కరించడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఆవు కేవలం జంతువు కాదు, అది సకల దేవతా స్వరూపం. ఆవు పాలు, పెరుగు, నెయ్యి మన ప్రాణాలను రక్షిస్తాయి. ఆవు కళ్లలో ఉన్న సాత్వికత మన మనస్సును ప్రశాంతపరుస్తుంది. పట్టణాల్లో ఉండేవారు కనీసం ఆవును తలచుకుని వీలైతే గోసంరక్షణకు తమ వంతు సహకారం అందించాలి. ఆ తర్వాత ముఖ ప్రక్షాళన మరియు స్నానం. స్నానం అంటే కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కాదు, అది ఆత్మశుద్ధి కూడా.
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేస్తే మనం స్నానం చేసే నీరు పవిత్ర గంగాజలంతో సమానమవుతుంది. చన్నీటి స్నానం శరీరంలోని నరాలను ఉత్తేజపరుస్తుంది, రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. దీనివల్ల సోమరితనం వదిలిపోయి రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాము. చాలామంది స్నానం చేసిన వెంటనే తల తుడుచుకుని పనుల్లో పడిపోతారు. కాని స్నానం తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి లలాటంపై తిలకం దిద్దుకోవడం తప్పనిసరే. తిలకం అనేది మన ఆజ్ఞా చక్రాన్ని రక్షిస్తుంది. ఇది మన ఏకాగ్రతను పెంచుతుంది. కుంకుమ లేదా గంధం ధరించడం వల్ల ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఎదుటివారికి మనపై ఒక గౌరవభావం కలుగుతుంది. ఇది మన ఆధ్యాత్మిక అస్తిత్వానికి చిహ్నం. ప్రాణాయామం మరియు ధ్యానం ఈ దినచర్యలో 8వ మరియు 9వ భాగాలు. శ్వాసమీద ధ్యాస ఉంచడం వల్ల మన శరీరంలోని ప్రాణశక్తి సమతుల్యమవుతుంది. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలపాటు ప్రశాంతంగా కూర్చుని ఓంకార నాదాన్ని పఠించాలి. ఓంకారం అనేది విశ్వాంతరాళంలో ప్రతిధ్వనించే మూల శబ్దం. ఈ నాదం మీలోని ప్రతి కణాన్ని మేల్కొలుపుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి ఆధునిక వ్యాధులకు ఇది మించిన ఔషధం లేదు. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలము. ధ్యానం మనలో ఉన్న అంతరాత్మను దర్శించేలా చేస్తుంది. మనం ఎవరు? మన లక్ష్యమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు ధ్యానంలోనే దొరుకుతాయి. ధ్యానం ముగిసిన తర్వాత సూర్య భగవానుడికి అరయం సమర్పించాలి. ఆదిత్య హృదయం పజిస్తూ లేదా కనీసం ఓం సూర్యాయ నమః అని మొక్కుతూ నీటిని వదలాలి. సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఆయన లేనిదే ఈ సృష్టి లేదు. సూర్యరశ్మి మన శరీరానికి డి విటమిన్ ఇవ్వడమే కాకుండా మనలోని తేజాన్ని పెంచుతుంది. సూర్య నమస్కారాలు చేయడం వల్ల అటు శారీరక వ్యాయామం, ఇటు ఆధ్యాత్మిక సాధన రెండూ సమకూరుతాయి. 10 నిమిషాల సూర్య నమస్కారాలు మీ వెన్నెముకను దృఢపరుస్తాయి, ఎముకల పుష్టిని ఇస్తాయి. అందుకే మన పూర్వీకులు సంధ్యావందనానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. కాలం మారుతున్నా ఈ ధర్మసూత్రాలు మాత్రం సజీవంగానే ఉంటాయి. వీటిని పాటించడం వల్ల మన జీవితంలో ఒక క్రమశిక్షణ అలవడుతుంది. సూర్య భగవానుడికి అరయం సమర్పించి ఆ తేజోమయుని ఆశీస్సులు పొందిన తరువాత ప్రతి సనాతన ధర్మిని లేదా ధర్మిష్కుడు చేయవలసిన 11వ ముఖ్యమైన కార్యము తులసి పూజ. తులసి కేవలం ఒక మొక్క కాదు, అది సాక్షాత్తు బృందావనమాత స్వరూపం. ఏ ఇంట్లో అయితే తులసి కోట పచ్చగా కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం అడుగుపెట్టడానికి భయపడుతుంది. తులసి వనమున్న చోట సమస్త తీర్థాలు కొలువై ఉంటాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఉదయాన్నే స్నానానంతరం పవిత్రమైన మనస్సుతో తులసి కోట వద్దకు వెళ్లాలి. తులసి మాతకు నీరు పోస్తూ ఆమె చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. తులసి దళం నుండి వచ్చేగాలి మన ఊపిరితిత్తులను శుద్ధి చేయడమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. తులసి శ్రీమహాలక్ష్మి స్వరూపం అని భావిస్తూ నమస్కరించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి. ముఖ్యంగా గృహిణులు తులసి పూజ చేయడం వల్ల ఆ వంశం మొత్తం వర్ధిల్లుతుంది. తులసి పూజ ముగసిన వెంటనే 12వ కార్యంగా ఇంటి పూజా మందిరంలో దీపారాధన చేయాలి. చీకటిని పారద్రోలేది వెలుగు మాత్రమే కాదు, అది మనలోని అజ్ఞానాన్ని కూడా తొలగస్తుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆముదము లేదా ఆవు నెయ్యితో వెలిగించిన దీపం ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. దీపం వెలిగించినప్పుడు ఆ జ్యోతిని చూస్తూ మన మనస్సులోని కోరికలను, సంకల్పాలను దైవానికి నివేదించాలి. దీపపు వెలుగు మన కళ్లకు మరియు మనస్సులో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. దీపారాధన తరువాత చేయవలసిన 13వ కార్యం స్తోత్ర పఠనం. మన సంస్కృతిలో శబ్దానికి ఉన్న శక్తి అపారమైనది. ఉదయాన్నే లలితా సహస్రనామము లేదా విష్ణు సహస్రనామము లేదా కనీసం అష్టోత్తర శతనామావళిని చదవడం వల్ల ఇంటినిండా దైవిక ప్రకంపనలు వ్యాపిస్తాయి. మీరు పఠించే మంత్రాల ధ్వని మీ ఇంటి గోడలకు కూడా ఒక రకమైన రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. గంభీరమైన స్వరంతో మంత్రాలను ఉచ్చరిస్తున్నప్పుడు మీలోని నాడులు ఉత్తేజితమై మానసిక ప్రశాంతతను కలిగస్తాయి. వ్యాపారస్తులు లేదా ఉద్యోగస్తులు తమ దినచర్యలో భాగంగా 14వ నియమంగా ఇష్టదైవానికి నైవేద్యం సమర్పించాలి. మనం తినే ఆహారం మొదట భగవంతుడికి ప్రసాదంగా సమర్పించినప్పుడు అది కేవలం ఆహారం కాదు, మహాప్రసాదం అవుతుంది. ఒక పండు లేదా కొంచెం బెల్లం ముక్కను కూడా భక్తితో నివేదించవచ్చు. ఇది మనలో ఉన్న
అహంకారాన్ని తొలగించి అంతా దైవ నిర్ణయం అనే భావనను కలిగిస్తుంది. దైవ ప్రసాదం స్వీకరించడం వల్ల మన ఆలోచనలు కూడా సాత్వికంగా మారుతాయి. ఇక 15వ ముఖ్యమైన కార్యం దేవతల స్మరణ. మన ఉనికికి కారణమైన మన పితృదేవతలను ఉదయాన్నే తలుచుకోవడం అత్యవసరము. వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆశీస్సులు మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంటాయి. పితృదేవతల ఫోటోలకు లేదా వారిని మనసులో తలుచుకుంటూ దక్షిణ దిశగా తిరిగి నమస్కరించాలి. వారసత్వంగా వచ్చిన ధర్మాన్ని కాపాడుకుంటామని వారికి మాట ఇవ్వాలి. పితృ అనుగ్రహమున్నవారికి సంతాన సమస్యలు మరియు అకాల మృత్యు భయముండదు. 16వ అంశం ధార్మిక గ్రంథ పఠనం. రోజుకు కనీసం 10 నిమిషాలైనా భగవద్గీత, రామాయణం లేదా భాగవతంలోని కొన్ని శ్లోకాలను తాత్పర్యంతో సహా చదవాలి. ఇది మన మేధస్సుకు పదును పెడుతుంది. నిత్యం ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ గ్రంథాలు మనకు దిశానిర్దేశం చేస్తాయి. ధార్మిక చింతన ఉన్న వ్యక్తి ఎప్పుడూ అధర్మ మార్గంలో పయనించడు. జ్ఞానమే పరమౌషధం అని గుర్తించి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని పురాణాల ద్వారా నేర్చుకోవాలి. 17వ కార్యం దానగుణం అలవరుచుకోవడం. ఉదయాన్నే మన ఇంటి ముందుకు వచ్చే అతిథులకు లేదా పక్షులకు, జంతువులకు ఆహారం అందించడం ఒక గొప్ప యజ్ఞం. బియ్యం గింజలను పక్షులకు వేయడం లేదా వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మనకు అజాతశత్రుత్వం సిద్ధిస్తుంది. మన దగ్గర ఉన్నదానిలో కొంత భాగాన్ని ఇతరులకు పంచినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. దానం చేయడం వల్ల మన పాపాలు నశించి పుణ్యఫలం లభిస్తుంది. చివరగా 18వ కార్యం ఆ రోజటి ప్రణాళికను దైవానికి అంకితం చేయడం. ఆ రోజంతా మనం చేసే పనులన్నీ ధర్మబద్ధంగా ఉండాలని, ఎవరికీ అన్యాయం జరగకూడదని సంకల్పించుకోవాలి. మన పనులను ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు ఆ పనుల ఫలితం మనల్ని బంధించదు. విజయం వచ్చినా అపజయం వచ్చినా సమస్థితిలో ఉండగలిగే శక్తి మనకు లభిస్తుంది. ఈ 18 శుభకార్యాలు పాటించే వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ నిరాశ దరిచేరదు. ఈ దినచర్యను మీరు కేవలం ఒక నియమంగా కాకుండా ఒక జీవన విధానంగా మార్చుకోవాలి. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా క్రమంగా ఇవి మీ జీవితంలో అంతర్భాగమైపోతాయి. ఒకసారి ఈ మార్పు మొదలైన తరువాత మీ ముఖంలో వర్చస్సు, మీ మాటలో స్పష్టత, మీ పనిలో వేగం పెరగడం మీరు గమనిస్తారు. దేవతలు కూడా అలాంటి గృహంలోనే నివసించడానికి ఇష్టపడతారు. ఎక్కడైతే క్రమశిక్షణతో కూడిన ధర్మముంటుందో అక్కడ లక్ష్మీనారాయణులు నిరంతరం కొలువై ఉంటారు. మనం చేసే ప్రతి పని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఉదాహరణకు తులసి పూజలో మనం చేసే ప్రదక్షిణలు మన శరీరానికి ఒక వ్యాయామంలా పనిచేస్తాయి. మనం పఠించే మంత్రాలు మన శ్వాస వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అందుకే మన పూర్వీకులు మతాన్ని, విజ్ఞానాన్ని వేరుచేసి చూడలేదు. జీవితం ఒక యజ్ఞం అని భావించి ప్రతి క్షణాన్ని పవిత్రంగా గడపడమే నిజమైన ఆధ్యాత్మికత. ఈ మధురమైన ప్రయాణంలో మీరు మరింత లోతుగా వెళ్లవలసిన అవసరముంది. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు పునస్కారాలు మాత్రమే కాదు, అది మన స్వభావాన్ని మార్చుకోవడం. కోపం, ద్వేషం, అసూయ వంటి వికారాలను వదిలిపెట్టి అందరినీ ప్రేమగా చూడటమే నిజమైన భక్తి. ఉదయాన్నే ఈ శుభకార్యాలు చేసినప్పుడు మన మనస్సు ఒక పవిత్రమైన పాత్రలా మారుతుంది. ఆ పాత్రలో దైవజ్ఞానం నిలబడుతుంది. అందుకే పెద్దలు ఉదయకాలానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. ఏ రోజైతే మీరు మీ ఉదయాన్ని జయిస్తారో ఆ రోజును జయించినట్టే. ఈ అనంతమైన కాలప్రవాహంలో మనకు లభించిన అతి తక్కువ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేసే ఈ దివ్య ప్రయాణంలో 3వ మెట్టుపై అడుగుపెడుతున్నాము. ఆధ్యాత్మిక చింతన లేనివారికి, కేవలం భౌతిక సుఖాల కోసమే ప్రాకులాడేవారికి ఈ విషయాలు అర్థం కాకపోవచ్చు. ఒకవేళ మీకు ఓపిక లేకపోతే ఈ క్షణమే ఈ విజ్ఞానాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ధర్మాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తైతే దానిని ఆచరించడానికి కావలసిన స్థిరత్వముండటం మరొక ఎత్తు. మనో నిగ్రహం లేనివాడు ఏ రంగంలోనూ విజయం సాధించలేడు. మనం ఇప్పటివరకు చర్చించుకున్న అంశాలలో బ్రాహ్మీ ముహూర్తానికి ఉన్న ప్రాముఖ్యతను గురించి మరింత లోతుగా తెలుసుకోవలసిన అవసరముంది. ఎందుకు మహర్షులు ఈ సమయాన్ని బ్రాహ్మీ అని పిలిచారు? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించే సమయమిది. అంటే ఒక కొత్త ఆలోచనకు, ఒక కొత్త రూపానికి ప్రాణం పోసే శక్తి ఈ సమయంలో అత్యధికంగా ఉంటుంది. ఈ సమయంలో నిద్రలేవకపోవడం అంటే
ప్రకృతి ప్రసాదించే అమూల్యమైన ప్రాణశక్తిని మనం తిరస్కరించడమే అవుతుంది. పూర్వం నైమిశారణ్యంలో సోనకాది మహర్షులు సూత మహర్షిని ఒక ప్రశ్న అడిగారు. మహాత్మా, మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది కదా, మరి లోకల్లో అందరూ ఎందుకు సమానంగా సుఖపడటం లేదు? కొందరికే ఐశ్వర్యం, ఆరోగ్యం ఎందుకు లభిస్తున్నాయి అని. అప్పుడు సూత మహర్షి చిరునవ్వుతో, ఎవరైతే ప్రకృతి నియమాలకు విరుద్ధంగా జీవిస్తారో వారు దైవ అనుగ్రహానికి దూరమవుతారు. ఎవరైతే సూర్యోదయానికి ముందే మేల్కొని తన ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు దాసోహమంటాయి అని సమాధానమిచ్చారు. మనం నిద్రలేవగానే చేసే మొట్టమొదటి పని కరావలోకనం అని చెప్పుకున్నాం. మన అరచేతులలో ఉన్న ముగ్గురు దేవతల వెనుక ఉన్న రహస్యమేమిటి? అగ్రభాగంలో ఉండే లక్ష్మీదేవి చంచలమైనది. ఆమెను స్థిరంగా ఉంచుకోవాలంటే మనలో కృషి ఉండాలి. మధ్యలో ఉండే సరస్వతి జ్ఞానానికి గుర్తు. సంపాదించిన ధనాన్ని ఎలా ఉపయోగించాలో జ్ఞానం నేర్పుతుంది. చివరన ఉండే గోవిందుడు లేదా గౌరీమాత మన మూలాలను కాపాడే శక్తి. మన అరచేతులను చూసుకున్నప్పుడు మనం కేవలం శరీరాలం కాదని, మనలో దైవత్వముందని గ్రహించాలి. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, నిద్రలేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం. కాని శాస్త్రం ప్రకారం మొదట మన చేతులను చూసుకున్న తర్వాతే ఇతర వస్తువులను చూడాలి. మన కర్మలకు మూలమైన చేతులను గౌరవించడం వల్ల ఆ రోజంతా మనం చేసే పనులు సత్కర్మలుగా మారుతాయి. ఎవరికైతే తమ చేతులపై నమ్మకముంటుందో వారు పరాయివారి సహాయం కోసం ఎదురుచూడరు. స్వావలంబన అనే గొప్ప గుణం ఇక్కడే మొదలవుతుంది. ఇక భూమాతకు చేసే నమస్కారం గురించి చర్చిద్దాం. భూమి అంటే కేవలం మట్టి కాదు, అది జీవరాశికి ఆధారం. మనం నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు భూమిని ఎంతో పీడిస్తుంటాము. అయినా సరే ఓర్పుతో ఆ తల్లి మనల్ని భరిస్తోంది. ఆ తల్లికి కృతజ్ఞత తెలపడం మన కనీస ధర్మం. ఎవరైతే నిత్యం భూమాతను స్మరిస్తారో వారికి భూసంబంధిత వివాదాలు ఉండవని, వారు స్థిరమైన ఆస్తులను కలిగి ఉంటారని పురాణవచనం. అహంకారాన్ని వీడి నేలకు మొక్కినవాడు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాడు. తరువాత మన దినచర్యలో ముఖ్యమైనది జలపానం. నిద్రలేవగానే ముఖం కడుక్కుని గోరువెచ్చని నీటిని త్రాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. దీనిని ఉషఃపానం అంటారు. మన శరీరం 70% నీటితోనే నిర్మితమై ఉంది. రాత్రంతా నిద్రపోయినప్పుడు శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపడానికి ఈ నీరు ఎంతో సహాయపడుతుంది. ఆరోగ్యం లేనిదే ఏ ధర్మాన్ని ఆచరించలేము. అందుకే శరీరమాద్యం ఖలు ధర్మసాధనం అని పెద్దల మాట. స్నాన విధి గురించి మాట్లాడుకుంటే, స్నానం చేసేటప్పుడు మన మనస్సు ఎంతో నిర్మలంగా ఉండాలి. నదీ స్నానం శ్రేష్టమైనది, కాని నేటికాలంలో అది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మనం స్నానం చేసే నీటినే గంగాజలంగా భావించాలి. గంగామాత మన పాపాలను కడిగివేస్తుంది. కేవలం చర్మంపై ఉన్న మురికిని వదిలించుకోవడం స్నానం కాదు, మనలో ఉన్న దురాలోచనలను, అసూయను నీటిలో విడిచిపెట్టాలి. స్నానం చేసిన తర్వాత మన శరీరం ఒక దేవాలయంలా పవిత్రంగా మారాలి. స్నానం ముగసిన వెంటనే తడి తలతోనే దైవ ప్రార్థన చేయకూడదు. శరీరాన్ని శుభ్రంగా తుడుచుకుని పొడి బట్టలు ధరించాలి. మనం ధరించే వస్త్రాలు కూడా మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. ఉదయాన్నే ఉతికిన పవిత్రమైన వస్త్రాలను ధరించడం వల్ల మనలో సాత్విక గుణం పెరుగుతుంది. ముదురు రంగులు కాకుండా లేత రంగులు లేదా తెలుపు రంగు వస్త్రాలు ఆధ్యాత్మిక సాధనకు ఎంతో అనుకూలం. బట్టలు అనేవి కేవలం శరీరాన్ని కప్పేవి కావు, అవి మన వ్యక్తిత్వానికి నిదర్శనాలు. లలాటంపై ధరించే తిలకం లేదా విభూతి వెనుక ఒక గొప్ప విజ్ఞానముంది. 2 కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని భ్రుకుటి అంటారు. ఇక్కడే మన ఆజ్ఞా చక్రముంటుంది. కుంకుమ లేదా గంధం ఇక్కడ ధరించడం వల్ల ఆ చక్రం ఉత్తేజితమవుతుంది. ఇది ఏకాగ్రతను పెంచడమే కాకుండా మనల్ని బాహ్య ప్రపంచంలోని దుష్ట శక్తుల నుండి కాపాడుతుంది. తిలకం లేని ముఖం శోభను కోల్పోతుంది. తిలకం ధరించిన వ్యక్తిలో ఒక తెలియని గాంభీర్యం, దైవభక్తి ఉట్టిపడుతుంటాయి. ఉదయపు దినచర్యలో సంధ్యావందనం లేదా సూర్యారాధనకు మించినది మరొకటి లేదు. సూర్యుడు జ్ఞానానికి అధిపతి. చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఆ కిరణాలు మనలోని అజ్ఞానాన్ని కూడా పారద్రోలుతాయి. ఎవరైతే రోజూ సూర్య నమస్కారాలు చేస్తారో వారికి కంటిచూపు మెరుగుపడటమే కాకుండా ఆయుష్షు పెరుగుతుంది.
సూర్యుడు మనకు నిరంతరం కర్మను నేర్పిస్తుంటాడు. ఫలితాన్ని ఆశించకుండా తన వెలుగును అందరికి పంచే ఆ మహానుభావుని నుండి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక లయ ఉండాలి. హడావిడిగా నిద్రలేచి ఏదో ఒకటి తిని పనులకు వెళ్లడం వల్ల మన జీవితం ఒక యంత్రంలా మారిపోతుంది. కాని ఈ 18 శుభకార్యాలను క్రమపద్ధతిలో చేసినప్పుడు మన జీవితం ఒక కావ్యంలా మారుతుంది. ప్రతి నిమిషం విలువైనదే. గడిచిన కాలం తిరిగరాదు. అందుకే ఉదయాన్నే పరమాత్మను స్మరిస్తూ ఈ భూమిని, ఈ ప్రకృతిని గౌరవిస్తూ మొదలుపెట్టే రోజంతా కూడా అత్యంత శుభప్రదంగా గడుస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు యోగః కర్మసు కౌశలం అంటే చేసే పనిని నైపుణ్యంతో చేయడమే యోగం. ఆ నైపుణ్యం మనకు దక్కాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతత ఈ ఉదయపు అలవాట్ల వల్లనే సిద్ధిస్తుంది. మన పూర్వీకులు కొన్ని వేల ఏళ్ల క్రితమే ఈ రహస్యాలను కనుగొన్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఈరోజు ఈ విషయాలను అంగీకరిస్తోంది. కాబట్టి మూఢనమ్మకమని కొట్టిపారేయకుండా వీటి వెనుక ఉన్న పరమార్థాన్ని గ్రహించి ఆచరించండి. జీవితంలో విజయం సాధించాలంటే కేవలం తెలివితేటలు ఉంటే సరిపోదు, దైవ బలం కూడా ఉండాలి. ఆ దైవ బలాన్ని మనం ఈ పవిత్ర కార్యాల ద్వారా సంపాదించుకోవచ్చు. మీరు మీ సంతానానికి కూడా ఈ అలవాట్లను నేర్పించాలి. అప్పుడే మన సనాతన ధర్మం భావి తరాలకు అందుతుంది. రేపటి సమాజం ధర్మబద్ధంగా ఉండాలంటే ఈనాటి గృహాలలో ఈ ఆధ్యాత్మిక దినచర్య ప్రారంభం కావాలి. జ్ఞానమే అమృతమని భావించి ధర్మ మార్గంలో పయనించాలని తపించే ఆత్మీయులకు మరొకసారి స్వాగతం. మనము ఇప్పటివరకు సూర్యోదయం కంటే ముందే చేసే అనేక శుభకార్యాల గురించి తెలుసుకున్నాము. ఈ ప్రయాణం కేవలం మాటలకు పరిమితం కాకూడదు. ఎవరైతే తమ జీవితంలో నిజమైన మార్పును కోరుకుంటారో, ఎవరైతే తమ పూర్వీకుల జ్ఞానాన్ని శిరసావహిస్తారో వారు మాత్రమే ఈ అంతరార్థాలను గ్రహించగలరు. పైన విని వదిలేసేవారికి ఈ ఆధ్యాత్మిక రహస్యాలు ఎప్పటికీ అంతుబట్టవు. మీకు శ్రద్ధ లేకపోతే ఇక్కడే ఆగపోవచ్చు. ఎందుకంటే భక్తికి పునాది ఓపిక. మనం నిత్యం పూజించే పూజామందిరం మన ఇంటికి ఒక శక్తి కేంద్రం వంటిది. స్నానాది కాలకృత్యాలు ముగించుకుని శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజాగదిలోకి ప్రవేశించినప్పుడు మనసులో ఉన్న లౌకిక చింతలన్నీ పక్కన పెట్టాలి. పూజామందిరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ప్రాథమిక ధర్మం. అక్కడ ఉండే ప్రతి విగ్రహం, ప్రతి పటం దైవ స్వరూపంగా భావించాలి. గదిలోకి వెళ్లగానే ఒక నిమిషం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలి. అప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం పవిత్రంగా మారడం మీరు గమనిస్తారు. దీపారాధన అనేది 11వ ముఖ్యమైన కార్యక్రమం. దీపం కేవలం వెలుగును ఇచ్చేది కాదు, అది అజ్ఞానమనే చీకటిని పారద్రోలే జ్ఞాన జ్యోతి. ఆవు నెయ్యితో వెలిగించే దీపం ఇంటిలోని నెగటివ్ శక్తిని లేదా ప్రతికూల తరంగాలను హరిస్తుంది. దీపపు ప్రమిదను నేరుగా నేలమీద పెట్టకుండా ఒక పీటమీదగాని లేదా ఆకులమీదగాని ఉంచాలి. దీపారాధన చేసేటప్పుడు ఏకాగ్రతతో ఉండాలి. ఆ వెలుగు మనలోని ఆత్మజ్యోతికి సంకేతం. ఆ జ్యోతిని చూస్తూ దీపజ్యోతింహ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః అని స్మరించుకోవాలి. చాలామందికి ఒక సందేహం వస్తుంది, దీపారాధన ఎన్ని వత్తులతో చేయాలి అని. 2 వత్తులు కలిపి ఒకటిగా చేసి వెలిగించడం వల్ల కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. వెలిగించిన దీపం కొండెక్కిపోకుండా జాగ్రత్తపడాలి. దీపారాధన ముగసిన తర్వాత అగరవత్తుల ధూపం వేయాలి. ఈ ధూపం గాలిలోని సూక్ష్మజీవులను చంపడమే కాకుండా మనసును ప్రశాంతపరిచే సువాసనలను వెదజల్లుతుంది. సుగంధం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. 12వ శుభకార్యంగా తులసి కోట వద్ద దీపం వెలిగించి నమస్కరించాలి. తులసి మొక్క నుండి వచ్చే ప్రాణవాయువు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల మన శరీరంలోని నాడులు ఉత్తేజితమవుతాయి. తులసి మాతను ప్రార్థించేటప్పుడు మన కష్టాలను ఆమెకు చెప్పుకుంటే మనసు భారమంతా దిగిపోయి ఒక తెలియని ధైర్యం కలుగుతుంది. స్త్రీలు తులసి పూజ చేయడం వల్ల వారి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. ఇక 13వ అంశం, ఇష్టదైవానికి లేదా కులదైవానికి షోడశోపచార పూజ లేదా కనీసం అష్టోత్తర శతనామావళి పయించడం. మనకు ఇష్టమైన దేవుడిని తలచుకుంటూ పూలు సమర్పించడం వల్ల మనలో ఉన్న భక్తి భావం పరిపక్వం చెందుతుంది. పూజ చేసేటప్పుడు మంత్రాలను స్పష్టంగా ఉచ్చరించాలి. శబ్దానికి ఉన్న శక్తి అపారమైనది.
మనం పలికే ప్రతి అక్షరం ఒక ప్రకంపనను సృష్టిస్తుంది. ఆ ప్రకంపనలు మన మెదడులోని కణాలను చురుగ్గా మారుస్తాయి. మంత్ర పఠనం వల్ల కలిగే ఏకాగ్రత ఇతర వ్యాయామం వల్ల రాదు. నైవేద్యం సమర్పించడం అనేది 14వ ముఖ్యమైన విధి. భగవంతుడు మనము ఇచ్చే ఆహారాన్ని తినడు, కాని మనము ఏ భావంతో ఇస్తున్నామో ఆ భావాన్ని స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అంటే భక్తితో ఒక ఆకు ఇచ్చినా, పువ్వు ఇచ్చినా ఆయన సంతోషిస్తాడు. మనం తినే ప్రతి ఆహార పదార్థాన్ని మొదట దైవానికి సమర్పించి ఆపై ప్రసాదంగా తీసుకోవడం వల్ల మనలో సాత్విక గుణం పెరుగుతుంది. దీనివల్ల బుద్ధి వికసిస్తుంది. 15వ కార్యం హారతి సమర్పించడం. పూజ ముగింపులో కర్పూర నీరాజనం ఇవ్వడం వల్ల ఆ వెలుగులో దైవరూపాన్ని దర్శించుకోవాలి. కర్పూరం ఎలాగైతే తనను తాను కరిగించుకుని వెలుగును ఇస్తుందో, మనం కూడా మన అహంకారాన్ని కరిగించుకుని దైవంలో లీనం కావాలని దీని అంతరార్థం. హారతి తీసుకున్న తర్వాత మన కళ్లకు అద్దుకోవడం వల్ల ఆ పవిత్రమైన శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ ప్రశాంతతను అనుభవిస్తూ కాసేపు నిశ్శబ్దంగా కూర్చోవాలి. ధార్మిక గ్రంథాల పఠనం 16వ నియమము. ఉదయాన్నే కనీసం 5 నిమిషాలైనా రామాయణం, మహాభారతం లేదా భగవద్గీతలోని ఒక పేజీని చదవాలి. మన సనాతన ధర్మంలో ఎన్నో జీవిత పాఠ్యాలు దాగ ఉన్నాయి. ఆ గ్రంథాలు మనకు దిక్సూచిలా పనిచేస్తాయి. ఏది ధర్మం, ఏది అధర్మం అని వివరించి చెప్పేవి ఈ పురాణాలే. చదివిన విషయాలను కేవలం గుర్తు పెట్టుకోవడమే కాకుండా మన దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఆలోచించాలి. జ్ఞానం లేని భక్తిగుడ్డిది. అందుకే చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. 17వ కార్యం పితృదేవతలను స్మరించుకోవడం. మన పుట్టుకకు, మన అభివృద్ధికి కారణమైన మన తాత ముత్తాతలను ఉదయాన్నే తలచుకుని నమస్కరించాలి. పితృదేవతల ఆశీస్సులు లేనిదే ఏ కార్యమూ సఫలం కాదు. వారు చూపిన ధర్మమార్గంలో నడుస్తామని మనసులో సంకల్పించుకోవాలి. పితృరుణం తీర్చుకోవడం మన కనీస బాధ్యత. ప్రతిరోజు వారిని స్మరించడం వల్ల మన వంశం వృద్ధి చెందుతుంది మరియు మన పిల్లలకు కూడా మన మూలాల పట్ల గౌరవం కలుగుతుంది. చివరిగా 18వ కార్యం ఆ రోజటి పనులను ఒక ప్రణాళికగా వేసుకోవడం. ఈ రోజు మనం ఎవరికీ కీడు చేయకూడదని, నిజాయితీగా మన పనులు నిర్వహించాలని భగవంతుడి ముందు ప్రమాణం చేయాలి. ఆ రోజంతా మనం చేసే ప్రతి పనిని కృష్ణార్పణం అని భావించి చేయాలి. కర్మఫలాన్ని ఆశించకుండా చేసే పనే యోగం. ఈ 18 శుభకార్యాలు ఒక మాలలాంటివి. వీటిని క్రమం తప్పకుండా పాటించే వ్యక్తికి దున్హకం అనేది దరిచేరదు. విజయం అతని పాదాల చెంత ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక పరమార్థం ఉంది. ఉదయం నిద్రలేచినప్పటి నుండి మనం చేసే ఈ పనులన్నీ మనల్ని ఒక ఉన్నతమైన మనిషిగా తీర్చిదిద్దుతాయి. శాస్త్రం చెప్పిన ఈ నియమాలు ఏవీ కూడా కష్టమైనవి కావు. కేవలం మనసు పెట్టి చేస్తే ఇవి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మీ ఇంటి వాతావరణం మారిపోతుంది. ఇంట్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు క్రమంగా తగ్గపోయి ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. దైవ చింతన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. జీవితం అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తుంటాం. కాని ఉదయాన్నే ఈ శుభకార్యాలు చేసేవారికి ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఎందుకంటే వారి వెనుక దైవ బలముంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రకృతి మనకు ఎంతో ఇస్తోంది. మనం దానికి బదులుగా కనీసం కృతజ్ఞతను చూపాలి. ఈ 18 అంశాలు ఆ కృతజ్ఞతాభావాన్ని మనలో పెంపొందిస్తాయి. రేపటి నుండి మీరు కూడా ఈ దివ్యమైన దినచర్యను ప్రారంభించండి. కాలం అనేది ఒక అద్భుతమైన ప్రవాహం. అందులో ప్రతిక్షణం ఒక కొత్త అవకాశాన్ని మోసుకొస్తుంది. కాని ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే మనస్సు నిర్మలంగా, శరీరం దృఢంగా ఉండాలి. ఈ గంభీరమైన ప్రయాణంలో 5వ మెట్టుపై నిలబడి ఉన్నాం. ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాలు కేవలం సమాచారం మాత్రమే కాదు. అవి మీ ఆత్మను మేల్కొలిపే మంత్రాలు. ఎవరికైతే శ్రద్ధ లేదో, ఎవరికైతే ఈ అమూల్యమైన జ్ఞానం పట్ల గౌరవం లేదో, వారు ఈ క్షణమే నిష్క్రమించవచ్చు. ఎందుకంటే సనాతన ధర్మం అనేది కేవలం చదివే పుస్తకం కాదు, అది అనుభవించాల్సిన జీవనవేదం. మనం ఇప్పటివరకు బాహ్యంగా చేసే కార్యాల గురించి చర్చించాము. ఇప్పుడు మన లోపల జరిగే అంతర్గత మార్పుల గురించి తెలుసుకోవాలి.
నిద్రలేవగానే మనం చేసే కార్యాలలో మరొక ముఖ్యమైనది మౌనం. ఉదయాన్నే కనీసం 1 గంటపాటు మౌనంగా ఉండటం వల్ల మనలోని ప్రాణశక్తి వృధా కాకుండా ఉంటుంది. శబ్దం కంటే నిశ్శబ్దం ఎంతో శక్తివంతమైనదే. మనం మాట్లాడే ప్రతి పదం మన మెదడులోని శక్తిని ఖర్చు చేస్తుంది. బ్రాహ్మీ ముహూర్తంలో ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. ఆ సమయంలో మనం ప్రకృతితో నేరుగా సంభాషించవచ్చు. మన అంతరాత్మలో వినిపించే శబ్దాన్ని వినాలంటే బాహ్యమైన శబ్దాలను అదుపులో ఉంచుకోవాలి. మౌనం పాటిస్తున్నప్పుడు మన ఆలోచనలు క్రమబద్ధం అవుతాయి. ఏ పనులు చేయాలో, ఏవి చేయకూడదో మనకు స్పష్టత వస్తుంది. మౌనవ్రతం అనేది కేవలం మునులు, ఋషులకు మాత్రమే పరిమితం కాదు. గృహస్థులు కూడా ఉదయాన్నే ఈ మౌనాన్ని పాటిస్తే రోజంతా వచ్చే ఒత్తిడిని సులభంగా ఎదుర్కోగలరు. వాక్శుద్ధి లేనిదే ఆత్మశుద్ధి కలగదు. అందుకే ఉదయాన్నే అనవసరపు మాటలు మానుకోవాలి. తరువాత మనం గమనించవలసినది తామ్రపాత్ర, జలపానం. రాత్రంతా రాగపాత్రలో నిల్వ ఉంచిన నీటిని ఉదయాన్నే త్రాగడం వల్ల శరీరంలోని 3 దోషాలు వాత, పిత్త, కఫాలు సమతుల్యమవుతాయి. రాగికి ఉన్న శక్తి నీటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది. ఈ నీరు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా మన చర్మానికి ఒక వినూత్నమైన కాంతిని ఇస్తుంది. మన పూర్వీకులు ప్రతి వస్తువు వెనుక ఒక శాస్త్రీయ కారణాన్ని దాచి ఉంచారు. ఆధునిక కాలంలో మనం ప్లాస్టిక్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్నాం, కాని రాగపాత్రలోని నీరు మనకు ఇచ్చే ఆరోగ్యం మరెక్కడా దొరకదు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇలాగే కొనసాగాలంటే, ఈ ధర్మ ప్రచారం నిరంతరం సాగాలంటే మీ వంటి శ్రోతల మద్దతు ఎంతో అవసరం. నేటి కాలంలో అధర్మం వైపు మొగ్గు చూపే మార్గాలు ఎన్నో ఉన్నాయి. కాని ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసేవారు కొందరే. ఈ జ్ఞాన యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మా కోరిక. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న చిత్రకోడ్ లేదా సంకేత చిత్రం ద్వారా మీ శక్త్యానుసారం చిన్నపాటి విరాళం అందించి ఈ ధర్మ ప్రచారానికి అండగా నిలబడండి. మీరు ఇచ్చే మద్దతు మాకు మరిన్ని మంచి విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి స్ఫూర్తినిస్తుంది. ఇది కేవలం సహాయం కాదు, ధర్మరక్షణ కోసం మీరు వేసే ఒక అడుగు. మనం ప్రాణాయామం గురించి మాట్లాడుకుందాం. శ్వాస అనేది మనకు మరియు విశ్వానికి మధ్య ఉన్న వారధి. ఉదయాన్నే స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ చేసే ప్రాణాయామం మన ఊపిరితిత్తులను శుద్ధి చేస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల రక్తంలో ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. దీనివల్ల మన మెదడు ఎంతో చురుగ్గా మారుతుంది. ఏకాగ్రత లోపించేవారు, తొందరగా అలసిపోయేవారు నిత్యం ప్రాణాయామం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఇది కేవలం వ్యాయామం కాదు, మనలోని ప్రాణశక్తిని అదుపుచేసే ఒక కళ. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఓం కారనాదాన్ని పఠించడం ఎంతో శ్రేయస్కరం. ఆ, ఊ, మా అనే 3 అక్షరాల కలయికే ఓంకారం. ఈ నాదం మన నాభి నుండి మొదలై బ్రహ్మరంధ్రం వరకు ప్రవహిస్తుంది. ఓంకార ఉచ్చారణ వల్ల మన శరీరంలోని ప్రతి కణంలో ఒక ప్రకంపన కలుగుతుంది. ఈ ప్రకంపనలు మన మనస్సును ప్రశాంతపరుస్తాయి. ప్రపంచంలోని అన్ని శబ్దాలకు మూలం ఓంకారమే. ఉదయాన్నే కనీసం 12 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇక ఉదయపు వేళలో చేసే దైవస్మరణలో మరొక విశేషముంది. మనం ఎవరిని స్మరిస్తామో వారి గుణాలు మనలోకి ప్రవేశిస్తాయి. అందుకే శాంతమూర్తులైన విష్ణుమూర్తిని లేదా జ్ఞానమూర్తి అయిన శివుడిని ధ్యానించాలి. ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతుంటుంది, అది సహజం. కాని మళ్లీ మళ్లీ మనస్సును దైవం వైపు తిప్పడమే నిజమైన సాధన. నిలకడ లేని మనస్సును నియంత్రించడం అనేది ఒక యుద్ధం వంటిది. ఆ యుద్ధంలో గెలిచినవాడే నిజమైన యోగి. మన దినచర్యలో 8వ ముఖ్యాంశం గోసేన లేదా గోవుకు గ్రాసం అందించడం. భారతీయ సంస్కృతిలో ఆవు కేవలం ఒక జంతువు కాదు, అది సకల దేవతల నిలయం. ఉదయాన్నే ఆవుకు అరటిపండు లేదా గడ్డి అందించడం వల్ల మన జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. ఆవు స్పర్శ మనలో ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఆవు ఉండేది, కాని ఇప్పుడు అది కరువైపోయింది. అయినా సరే మనం వీలు చూసుకుని గోశాలలకు వెళ్లి గోసేవ చేయడం ద్వారా గొప్ప పుణ్యఫలాన్ని పొందవచ్చు. అలాగే ఉదయాన్నే పక్షులకు ఆహారం వేయడం కూడా ఒక గొప్ప దానం. పిచ్చుకలకు, కాకులకు లేదా ఇతర పక్షులకు ధాన్యం గింజలు వేయడం వల్ల మన పితృదేవతలు శాంతిస్తారు. ప్రకృతిలోని ప్రతి జీవికి మనం రుణపడి ఉన్నాం.
ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఇదొక చక్కని మార్గం. మనం పెట్టే ఒక గుప్పెడు గింజలు ఒక మూగజీవి ఆకలిని తీరుస్తాయి. ఆ తృప్తి మనకు తెలియని ఆనందాన్ని ఇస్తుంది. ఎవరైతే ఇతరుల ఆకలిని తీరుస్తారో వారికి అన్నపానాలకు ఎప్పుడూ లోటు ఉండదు. స్నానం చేసేటప్పుడు కేవలం నీటిని పోసుకోవడం కాకుండా మనలోని మలినాలను కూడా వదిలించుకోవాలని సంకల్పించుకోవాలి. స్నానం ముగసిన తర్వాత తడి బట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు. వెంటనే పొడి బట్టలు ధరించాలి. స్నానానంతరం మనం చేసే సంధ్యావందనం మన ఆత్మకు బలాన్ని ఇస్తుంది. మనం చేసే ప్రతి కార్యం మన ఆత్మను శుద్ధి చేసేదిగా ఉండాలి. ఈ పద్ధతులు మనల్ని బాహ్య ప్రపంచం నుండి వేరుచేసి మన అంతరాత్మ వైపు ప్రయాణించేలా చేస్తాయి. జీవితం అంటే కేవలం పుట్టడం, తినడం, నిద్రపోవడం కాదు. ప్రతి మనిషికి ఒక ఉద్దేశ్యముంటుంది. ఆ ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవాలంటే క్రమశిక్షణ అవసరం. ఈ ఉదయపు దినచర్య ఆ క్రమశిక్షణకు మొదటి మెట్టు. ఎవరైతే సూర్యోదయాన్ని నిద్రలో గడుపుతారో వారు తమ జీవితంలోని సగం విజయాన్ని కోల్పోయినట్టే. మేల్కొనండి, సోమరితనాన్ని వదలండి. ప్రకృతి ఇస్తున్న అద్భుతమైన శక్తిని స్వీకరించండి. మీరు మారితే మీ కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది. ఈ ప్రయాణం ఇంకా ఎంతో దూరముంది. ఆధ్యాత్మికతలోతుల్లోకి వెళ్లే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. మనం చేసే ప్రతి చిన్న పని వెనుక ఉన్న పరమార్థాన్ని గ్రహించినప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. మీరు మీ సమయాన్ని ఆధ్యాత్మిక చింతన కోసం వెచ్చించడం అనేది మీరు మీ ఆత్మకు ఇచ్చే అతిపెద్ద బహుమతి. ఈ నియమాలను పాటించడం ప్రారంభించండి. మార్పు మీ కళ్ల ముందే కనిపిస్తుంది. జ్ఞానతృష్ణతో, ధర్మ జిజ్ఞాసతో నిరంతరం సన్మార్గంలో పయనించాలని తపించే ఆత్మబంధువులకు మరొకసారి స్వాగతం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎంతో దూరం వచ్చాము. కాలం అనేది ఒక అద్భుతమైన గురువు. అది మనకు నిరంతరం పాక్యాలు నేర్పిస్తూనే ఉంటుంది. కాని ఆ పాక్యాలను గ్రహించే హృదయం మనకు ఉండాలి. మీలో గనుక పరిపూర్ణమైన విశ్వాసం, అంతర్లీనంగా ఉండే ఓపిక లేకపోతే ఈ మార్గంలో ముందుకు సాగడం కష్టం. కేవలం బాహ్యమైన ఆడంబరాల కోసం ప్రాకులాడేవారు, తక్షణ ఫలితాలను ఆశించే చంచల మనస్కులు ఈ జ్ఞానధారను ఇక్కడితో ఆపేయవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది ఒక నిరంతర తపస్సు. అది ఒక రోజులో ముగసిపోయేది కాదు. గతంలో మనం సూర్యోదయానికి ముందు నిర్వహించవలసిన అనేక విధులను గురించి చర్చించుకున్నాము. ఇప్పుడు మనం మరిన్ని లోతైన విషయాల్లోకి వెళ్తున్నాము. పురాణకాలంలో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి రాజ్యపాలనలో పాటించవలసిన ధర్మాలను బోధిస్తూ దినచర్య ప్రాముఖ్యతను వివరించారు. ఒక రాజుకు తన రాజ్యం ఎంత ముఖ్యమో, ఒక సామాన్య మానవుడికి తన దినచర్య అంత ముఖ్యం. ఉదయం వేళ మనం చేసే పనులు మన భావి జీవితానికి పునాదులు వేస్తాయి. ఆ పునాది గట్టిగా ఉన్నప్పుడే జీవితమనే భవనం స్థిరంగా ఉంటుంది. పదవ ముఖ్యమైన కార్యము మన ఇంటి గడపను గౌరవించడం. గడప లేదా సింహద్వారం అనేది కేవలం ఇంటి ప్రవేశ మార్గం కాదు, అది లక్ష్మీదేవి కొలువై ఉండే స్థానం. ఉదయాన్నే నిద్రలేవగానే స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఇంటి గడపను శుభ్రం చేయాలి. గడపపై పసుపు, కుంకుమలు అద్దడం వల్ల ఆ ఇంటికి ఒక రకమైన దివ్యమైన తేజస్సు వస్తుంది. ఏ ఇంట్లో అయితే గడప పూజించబడుతుందో ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవు. పసుపులోని క్రిమిసంహారక గుణాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తే, కుంకుమ మన మనస్సులో భక్తిని నింపుతుంది. గడప ముందే మనం అందమైన ముగ్గులు వేస్తాము. ముగ్గు అనేది కేవలం అలంకరణ కాదు, అది ఒక ఆహ్వానం. ముక్కోటి దేవతలను మన ఇంటికి రమ్మని పిలిచే సంకేతమది. బియ్యపు పిండితో ముగ్గు వేయడం వెనుక ఒక గొప్ప ధర్మముంది. మనకు తెలియకుండానే మనం అనేక జీవులను హింసిస్తుంటాము. ఈ బియ్యపు పిండిని చీమలు, చిన్న చిన్న కీటకాలు ఆహారంగా తీసుకుంటాయి. అంటే మనం రోజును ఒక భూతదయతో, ఒక దానగుణంతో ప్రారంభిస్తున్నామన్నమాట. ముగ్గులు వేయడం వల్ల మనలోని సృజనాత్మకత పెరగడమే కాకుండా ఆ ఇంటికి ఒక నిండుదనం వస్తుంది. 11వ కార్యము మన వంటగదిలోని అగ్నిని పూజించడం. అన్నపూర్ణదేవి కొలువై ఉండే వంటగది మన శరీరానికి శక్తినిచ్చే ప్రసాదాన్ని తయారుచేసే క్షేత్రం. ఉదయాన్నే వంట మొదలుపెట్టే ముందు స్టవ్ లేదా పొయ్యిని ఒకసారి తుడుచుకుని దానికి నమస్కరించాలి. అగ్ని దేవుడు మనకు ఆహారాన్ని పక్వం చేసి ఇస్తాడు. అగ్ని సాక్షిగా మనం చేసే ప్రతి పని పవిత్రమైనది. వంట చేసేటప్పుడు మనస్సులో దైవనామ స్మరణ చేయడం వల్ల ఆహారం అమృతతుల్యం అవుతుంది.
కోపంతో చిరాకుతో వంట చేస్తే ఆ భావాలు ఆహారంలోకి ప్రవేశించి తినేవారి మనస్సును కూడా వికృతం చేస్తాయి. 12వ శుభకార్యంగా పాలను వేడి చేయడం మరియు అతిథి మర్యాదను తలచుకోవాలి. మన సంప్రదాయంలో పాలు శుభానికి చిహ్నం. పాలు పొంగనప్పుడు మన జీవితం కూడా అలాగే ఐశ్వర్యవంతంగా ఉండాలని కోరుకోవాలి. ఇంట్లో ఎప్పుడు పాలు, పెరుగు నిండుగా ఉండటమంటే ఆ ఇంట్లో సమృద్ధి ఉన్నట్టే అర్థం. అలాగే ఉదయాన్నే మన ఇంటికి వచ్చే వారికి కనీసం ఒక గ్లాసు నీరు ఇవ్వడం కూడా ఒక గొప్ప ధర్మం. అతిథి దేవో భవ అన్న సూక్తి మన రక్తంలోనే ఉంది. అపరిచితులను కూడా ఆదరించే గుణం మనల్ని మహనీయులుగా తీర్చిదిద్దుతుంది. 13వ నియమము మన పనిముట్లను గౌరవించడం. మీరు రైతు అయితే మీ నాగలిని, వ్యాపారి అయితే మీ లెక్కల పుస్తకాలను, విద్యార్థి అయితే మీ పుస్తకాలను, ఉద్యోగ అయితే మీ కలం లేదా యంత్రాన్ని ఒకసారి స్పృశించి నమస్కరించాలి. మనకు జీవనోపాధిని ఇచ్చే ప్రతి వస్తువు దైవ స్వరూపమే. వాటిని గౌరవించడం అంటే మన వృత్తిని మనం గౌరవించుకోవడమే. శ్రమను దైవంగా భావించే వారికి విజయం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఉదయాన్నే మీ వృత్తి పట్ల ఒక నిబద్ధతను చాటుకోవడం వల్ల ఆ రోజంతా మీరు చేసే పనులు ఎంతో నైపుణ్యంతో సాగుతాయి. 14వ కార్యం ఆత్మవిమర్శ మరియు సంకల్పం. రోజులో మీరు చేయవలసిన పనులను ఒకసారి మనసులో తలుచుకోవాలి. ఈ రోజు నేను ఏ అధర్మమైన పని చేయను, ఎవరిని మాటలతో బాధపెట్టను అని గట్టిగా సంకల్పించుకోవాలి. మన మాట ఒక బాణం వంటిది. అది ఒకసారి వదిలితే తిరిగరాదు. అందుకే ఉదయాన్నే వాక్కుపై నియంత్రణ సాధించాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ధర్మబద్ధంగా ఉండేలా చూసుకోవాలి. సంకల్పం బలంగా ఉన్నప్పుడే సకల గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి. 15వ నియమము ప్రకృతిని ప్రేమించడం. మీ ఇంటి ఆవరణలో ఉన్న చెట్లకు నీరు పోయడం లేదా పక్షులకు గింజలు వేయడం వంటి చిన్న చిన్న పనులు మీలో ఉన్న సాత్విక గుణాన్ని పెంచుతాయి. చెట్లు మనకు ప్రాణవాయువును ఇస్తాయి. వాటిని సంరక్షించడం మన బాధ్యత. ప్రతిరోజూ ఒక మొక్కను నాటలేకపోయినా ఉన్న మొక్కలను కాపాడుకోవడం కూడా దైవ కార్యమే. ప్రకృతితో మమేకమైన మనిషి ఎప్పుడూ ఒంటరివాడు కాదు. ఆ పచ్చదనం మీ కళ్లకు, మనస్కు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. 16వ అంశం శరీర సంరక్షణ. స్నానం, ప్రాణాయామం తర్వాత శరీరానికి తగినంత విశ్రాంతి లేదా మితమైన వ్యాయామం అందించాలి. మన శరీరం ఒక వాహనం వంటిది. అది బాగుంటేనే మనం లక్ష్యాన్ని చేరుకోగలము. నూనెతో శరీరాన్ని మర్దన చేసుకోవడం లేదా యోగాసనాలు వేయడం వల్ల శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనలేదు పెద్దలు. నిత్యం వ్యాయామం చేసేవారికి అనారోగ్య బాధలు తక్కువగా ఉంటాయి. 17వ కార్యం శ్రవణం. ఉదయాన్నే పవిత్రమైన సంగీతాన్ని లేదా వేద మంత్రాలను వినడం వల్ల మన మెదడులోని తరంగాలు క్రమబద్ధం అవుతాయి. సంగీతానికి రాళ్లను కూడా కరిగించే శక్తి ఉంది. మరి మన మనస్సును మార్చలేదా? సుప్రభాతం లేదా భక్తి గీతాలు వినడం వల్ల మన ఇంటి వాతావరణం మొత్తం ఆధ్యాత్మికంగా మారుతుంది. ఇది మీలోని ఒత్తిడిని తగ్గించి ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. మన చెవులు ఎప్పుడూ మంచి మాటలను, మంచి ధ్వనులను వినడానికి అలవాటు పడాలి. చివరగా 18వ కార్యం ఇంటి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం. ఎంత సంపాదించినా, ఎన్ని విజయాలు సాధించినా పెద్దల దీవెనలు లేనిదే అవి నిలబడవు. వృద్ధులైన తల్లిదండ్రుల అవసరాలను తీర్చడం, వారి ముఖంలో చిరునవ్వు చూడటం కంటే పెద్ద యజ్ఞం మరొకటి లేదు. వారి అనుభవం మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ వారి పాదాలకు నమస్కరించడం వల్ల మన ఆయువు, విద్య, యశస్సు, బలం వృద్ధి చెందుతాయని శాస్త్రం చెబుతోంది. ఈ 18 శుభకార్యాలు కేవలం ఒక జాబితా కాదు. ఇవి మీ జీవితాన్ని పరిపూర్ణం చేసే సూత్రాలు. వీటిని ఆచరించడం వల్ల మీలో ఒక తెలియని ప్రశాంతత ఆవహిస్తుంది. మీరు సమస్యలను చూసి భయపడరు, వాటిని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారు. దైవం మనలోనే ఉన్నాడని గ్రహించినప్పుడు మన ప్రతి అడుగు జాగ్రత్తగా ఉంటుంది. ఈ దినచర్యను పాటిస్తూ మీ జీవితాన్ని ఒక యజ్ఞంలా మార్చుకోండి. అప్పుడు మీరు చేసే ప్రతి పని పూజ అవుతుంది. మీరు పలికే ప్రతి మాట మంత్రం అవుతుంది. జీవితం అనేది ఒక కళ. ఆ కళను ఎలా తీర్చిదిద్దుకోవాలో మన ధర్మం మనకు నేర్పించింది. ఆధునిక ప్రపంచంలో మనం వీటిని మర్చిపోతున్నాం. అందుకే మనకు తెలియని ఒక శూన్యం మనల్ని వెంటాడుతోంది. ఆ శూన్యాన్ని పూడ్చుకోవాలంటే
మళ్లీ మన మూలాల్లోకి వెళ్ళాలి. సనాతన ధర్మం చెప్పిన ఈ అద్భుతమైన మార్గంలో ప్రయాణించడం ప్రారంభించండి. మీ కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది. ఏ మార్పు అయినా మన నుండే మొదలవ్వాలి. ఈ రోజే ఆ శుభారంభం చేయండి. కాలప్రవాహం ఎప్పుడూ ఆగదు. అది నిరంతరం తన పనిని తాను చేసుకుంటూ పోతుంటుంది. కాని ఆ ప్రవాహంలో మనం ఎలా కొట్టుకుపోతున్నాం అన్నదే ముఖ్యం. ధర్మం వైపు మొగ్గు చూపే మనస్సు అందరికీ ఉండదు. ఎవరికైతే ఈ ఆధ్యాత్మిక రహస్యాల పట్ల చులకన భావముందో, ఎవరికైతే తమ సంస్కృతి కంటే పరాయి సంస్కృతే గొప్పదని అనిపిస్తుందో, వారు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అరకొర జ్ఞానం ప్రమాదకరం. పరిపూర్ణమైన విశ్వాసంతో, శ్రద్ధతో వినేవారికి మాత్రమే ఈ 18 శుభకార్యాల వెనుక ఉన్న పరమార్థం అర్థమవుతుంది. మన జీవితాన్ని మనమే చెక్కుకోవాలి. దానికి ఈ ఉదయపు నియమాలే ఉలి వంటివి. మనం ఇప్పటివరకు బాహ్యశుద్ధి, పూజాది కార్యక్రమాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మన అంతర్గత శక్తిని ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకోవాలి. ఉదయాన్నే చేసే కార్యాలలో పద్మహారతి లేదా దీపారాధన తర్వాత చేయవలసిన అత్యంత ముఖ్యమైన పని మంత్రజపం. మంత్రం అంటే మనస్సును రక్షించేది అని అర్థం. మనం స్వీకరించిన గురుమంత్రాన్ని లేదా ఇష్టదైవనామాన్ని కనీసం 108 సార్లు జపించాలి. జపం చేస్తున్నప్పుడు మన శ్వాస, మన నాదం, మన ఆలోచన మూడూ ఒకే బిందువు వద్ద ఆగపోవాలి. అప్పుడే ఆ మంత్రం సిద్ధించి మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. మంత్ర జపం చేస్తున్నప్పుడు మనం కూర్చునే దిశ కూడా చాలా ముఖ్యం. తూర్పు దిశ సూర్యుడికి, జ్ఞానానికి ప్రతీక. ఆ దిశగా తిరిగా జపం చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది. ఉత్తర దిశ మోక్షానికి, శాంతికి నిలయం. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి కావాలనుకునే వారు ఉత్తర దిశగా కూర్చోవాలి. కూర్చునేటప్పుడు నేరుగా నేలమీద కూర్చోకుండా ఒక పీట లేదా చాప లేదా దర్భాసనం ఉపయోగించాలి. దీనివల్ల మన శరీరంలోని విద్యుత్తు నేలకు ప్రవహించకుండా మనలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇది కేవలం నమ్మకం కాదు, దీని వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ కారణముంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక లయ ఉండాలి. ఉదయం వేళ చేసే పితృతర్పణం లేదా పితృదేవతల స్మరణ గురించి మనం మరింత లోతుగా తెలుసుకోవాలి. మన శరీరంలోని రక్తకణాలు, మన బుద్ధి విశేషాలు అన్నీ మన పూర్వీకుల నుండి వచ్చినవే. వారిని తలచుకోవడం అంటే మన మూలాలను మనం గౌరవించుకోవడమే. ఉదయాన్నే ఒక చిన్న పాత్రలో నీరు తీసుకుని మన తాత ముత్తాతలను స్మరిస్తూ ఆ నీటిని వదలాలి. దీనివల్ల మన వంశంలోని పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతలు సంతృప్తి చెందితే ఆ ఇంట్లో సంతానానికి, ఐశ్వర్యానికి ఎప్పుడూ లోటు ఉండదు. ఆ తర్వాత 14వ కార్యంగా అతిథి యజ్ఞం గురించి ఆలోచించాలి. పూర్వకాలంలో గృహస్థులు భోజనానికి ముందు ఇంటి బయట నిలబడి ఎవరైనా ఆకలితో ఉన్నారా అని చూసేవారు. నేటికాలంలో అది సాధ్యం కాకపోవచ్చు. కాని కనీసం మన ఇంటి పనివారికి లేదా మన దగ్గర సహాయం పొందేవారికి ప్రేమతో పలకరించడం, వారికి అవసరమైన సహాయం చేయడం కూడా ఒక యజ్ఞమే. ఎవరి హృదయాన్ని గాయపరచకుండా ఉండటమే అతిపెద్ద పుణ్యం. ఉదయాన్నే మన చిరునవ్వు ఎదుటివారిలో ఉత్సాహాన్ని నింపాలి. క్రోధాన్ని, అసూయను వదిలేసి అందరినీ ఆత్మీయంగా చూడటం నేర్చుకోవాలి. 15వ నియమము ధర్మ విచారణ. ఈ రోజు నేను చేసే పనుల వల్ల సమాజానికి ఏమి మేలు జరుగుతుంది? నా వృత్తిలో నేను ఎంతవరకు నిజాయితీగా ఉన్నాను? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ధర్మం కోసం నిలబడేవాడిని ధర్మమే కాపాడుతుంది. రాజుల కాలంలో ఉదయాన్నే ధర్మపీకాన్ని దర్శించేవారు. మనం కూడా మన మనస్సునే ఒక ధర్మపీకంగా మార్చుకోవాలి. అబద్ధం ఆడకూడదని, అన్యాయం చేయకూడదని గట్టిగా సంకల్పించుకోవాలి. మన మాటలో సత్యముంటే మన చేతలో దైవముంటాడు. ఈ భావన మనల్ని రోజంతా తప్పుడు దారిలో వెళ్లకుండా రక్షిస్తుంది. 16వ అంశం భూతదయ. మన చుట్టూ ఉన్న పశుపక్షాదులు కూడా భగవంతుని స్వరూపాలే. ఉదయాన్నే పిచ్చుకలకు గింజలు వేయడం, కుక్కలకు ఆహారం పెట్టడం, లేదా చీమలకు బియ్యపు పిండి చల్లడం వంటివి చిన్న పనులే కావచ్చు, కాని వాటివల్ల కలిగే పుణ్యఫలం అనంతం. ఒక మూగజీవి ఆకలిని తీర్చినప్పుడు ఆ జీవి నుండి వచ్చే దీవెనలు మనల్ని ఎన్నో ఆపదల నుండి కాపాడతాయి. ప్రకృతిలోని ప్రతి జీవరాశిని మనం ప్రేమించాలి. పర్యావరణాన్ని రక్షించడం కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యమే అని గుర్తించాలి. 17వ కార్యం శరీరశ్రమ.
సోమరితనం అనేది మనిషికి అతిపెద్ద శత్రువు. ఉదయాన్నే మన పనులను మనమే చేసుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, లేదా తోటలో పని చేయడం వల్ల మన శరీరం దృఢంగా మారుతుంది. శ్రమపడే శరీరంలోనే దైవం నివసిస్తాడు. యోగాసనాలు లేదా సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనలోని నాడులు శుద్ధి అవుతాయి. ప్రాణవాయువు శరీరమంతా ధారాళంగా ప్రవహిస్తుంది. దీనివల్ల మన ముఖంలో ఒక వినూత్నమైన కాంతి ఏర్పడుతుంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ ధర్మాన్ని సరిగా ఆచరించలేడు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన కనీస బాధ్యత. చివరగా 18వ కార్యం ఈశ్వరార్పణ. ఉదయం నుండి చేసిన పూజలు, జపాలు, కార్యాలు అన్నీ ఆ పరమాత్మకే చెందుతాయని భావించాలి. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలేయాలి. నేను కేవలం ఒక నిమిత్తమాత్రుడిని, నడిపించేవాడు ఆ పైవాడు అనే వినయం అలవరుచుకోవాలి. ఈ భావన మనలో అపరిమితమైన శాంతిని నింపుతుంది. విజయం వస్తే పొంగపోకుండా, అపజయం వస్తే కృంగిపోకుండా ఉండే స్థిత ప్రజ్ఞత ఈశ్వరార్పణ బుద్ధి వల్లనే కలుగుతుంది. మన జీవితాన్ని ఆ దైవానికి అంకితం చేసినప్పుడు మన భారమంతా ఆయనే మోస్తాడు. ఈ 18 కార్యాలు ఒక క్రమపద్ధతిలో చేసినప్పుడు మనిషి జన్మ ధన్యమవుతుంది. మన చుట్టూ ఉన్న వాతావరణం పవిత్రంగా మారుతుంది. ఇంటిలోని గొడవలు తగ్గపోయి ప్రశాంతత నెలకొంటుంది. పిల్లలకు ఇవి నేర్పించడం వల్ల వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. మన సంస్కృతిలో ప్రతి చిన్న విషయానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని తెలుసుకుని ఆచరించడమే అసలైన విజయం. ధర్మం అనేది ఒక రక్షణ కవచం. దాన్ని మనం ప్రతిరోజూ ధరించాలి. మనం చేసే ఈ చిన్న చిన్న మార్పులే రేపు పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు కాదు, దానికి సమయం పడుతుంది. అలాగే ఈ ఉదయపు అలవాట్లు కూడా క్రమంగా మీ జీవితంలో మార్పును తెస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ దైవాన్ని దర్శించండి. అప్పుడు కష్టాలు కూడా కనుమరుగవుతాయి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు మరింత లోతుగా వెళ్లాలని, ఆ పరంధాముని అనుగ్రహం మీకు కలగాలని కోరుకుందాం. సూర్యోదయానికి ముందే మేల్కొని తన ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసుకునే ప్రతి ఒక్కరికీ ఆ దైవబలమే రక్షణ కవచం. ఈ లోకంలో సంపదలు, హోదాలు శాశ్వతం కావు. కేవలం మనం ఆచరించే ధర్మ మాత్రమే మనల్ని వెన్నంటి వస్తుంది. ఈ ఉదయపు శుభకార్యాల ప్రయాణంలో మనం 8వ మెట్టుపై ఉన్నాము. ఇప్పటికీ ఈ విషయాలను శ్రద్ధగా వింటున్నారంటే మీలో ఆధ్యాత్మిక పరిపక్వత మొదలైందని అర్థం. ఓపిక లేనివారు, కేవలం కాలక్షేపం కోసం చూసేవారు ఈ విజ్ఞానానికి అర్హులు కారు. అటువంటివారు ఇప్పుడే ఈ ప్రయాణాన్ని ఆపివేయవచ్చు. ఎందుకంటే సిద్ధాంతం తెలియని ఆచరణ కంటే శ్రద్ధ లేని వినికిడి వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. మనం ఇప్పటివరకు షోడశోపచార పూజలు, దైవ ప్రార్థనల వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం చర్చించబోయే 17వ కార్యం భూతదయ మరియు జీవకారుణ్యం. ఇది కేవలం ఒక పని కాదు, ఇది ఒక మహాయజ్ఞం. మన పురాణాలలో వైశ్వదేవం అనే ప్రక్రియ ఉంది. అంటే మనం భుజించే ముందు ఈ సృష్టిలోని ఇతర జీవులకు మన వంతు ఆహారాన్ని అందించడం. ఉదయాన్నే పక్షులకు గుప్పెడు ధాన్యం వేయడం వల్ల లేదా ఒక చిన్న పాత్రలో నీటిని వాటికోసం ఉంచడం వల్ల మనకు తెలియని ఒక సంతృప్తి కలుగుతుంది. మన చుట్టూ ఉన్న మూగ జీవులు ఆకలితో ఉంటే మనం చేసే పూజలకు ఆ దైవం కూడా సంతోషించడు. చిన్న చిన్న చీమలకు బియ్యపు పిండితో ముగ్గులు వేయడం ద్వారా మనం రోజును ఒక దాన గుణంతో ప్రారంభిస్తున్నాము. ఇది మనలోని అహకారాన్ని చంపి అన్ని జీవులలోనూ ఆ పరమాత్మను చూసేలా చేస్తుంది. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థిత అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. అంటే అన్ని జీవులలోనూ ఉన్నది నేనే అని అర్థం. ఒక ఆవుకు గడ్డి పెట్టడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఇది మన జాతకంలోని గ్రహదోషాలను కూడా తొలగస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ జీవకారుణ్యం మన మనస్సును ఎంతో మృదువుగా మారుస్తుంది. ఇక 18వ మరియు అత్యంత కీలకమైన కార్యం ఈశ్వరార్పణ బుద్ధి లేదా కర్మయోగం. ఉదయం నిద్రలేచినప్పటి నుండి మనం చేసిన ఈ పనులన్నీ ఒక ఎత్తు, ఈ చివరి సంకల్పం మరొక ఎత్తు. ఓ పరమాత్మా, ఈ రోజు నేను చేయబోయే ప్రతి పని, నేను పలికే ప్రతి మాట, నేను తలచే ప్రతి ఆలోచన నీకే అంకితం చేస్తున్నాను అని మనసులో నివేదించుకోవాలి. దీనినే సంకల్పం అంటారు. మనం చేసే పనిలో స్వార్థం లేనప్పుడు అది కర్మబంధం కాకుండా యోగంగా మారుతుంది.
ఈ భావనతో ఇల్లు వదిలి బయటకు వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి భయము ఉండదు. మనం పనికి వెళ్లే ముందు ఒకసారి మన ఇష్టదైవాన్ని తలచుకుని కుడిపాదం బయటపెట్టి ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది మన ఆత్మవిశ్వాసానికి చిహ్నం. మన వెనుక ఒక అదృశ్య శక్తి ఉందనే ధైర్యం మనల్ని విజయపథంలో నడిపిస్తుంది. దారిలో కనిపించే గోవుకు లేదా దేవాలయానికి నమస్కరించడం వల్ల మన ఏకాగ్రత దైవం వైపు మళ్లీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ 18 శుభకార్యాలు ఒక గొలుసు లాంటివి. ఒకటి విడిచినా ఆ లయ తప్పుతుంది. కాబట్టి వీటిని క్రమబద్ధంగా పాటించడం మన బాధ్యత. చాలామంది అడుగుతుంటారు, ఇవన్నీ చేయడానికి మాకు సమయం ఎక్కడ ఉంది అని. కాని మనం వృధా చేసే సమయం కంటే ఈ పనులకు పట్టే సమయం చాలా తక్కువ. ఒకసారి మీరు వీటిని అలవాటు చేసుకుంటే మీ కాలం ఎంతో విలువైనదిగా మారుతుంది. సమయపాలన లేని మనిషి జీవితంలో ఏమీ సాధించలేడు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వారికి రోజులో అదనంగా 2 గంటల సమయం లభిస్తుంది. ఆ సమయంలో మన మెదడు ఎంతో చురుగ్గా పనిచేయడం వల్ల రోజంతా మనం చేసే పనులలో నాణ్యత పెరుగుతుంది. మేధస్సు పదును దేలుతుంది. ఈ ఆధ్యాత్మిక దినచర్య మనల్ని కేవలం పూజలకే పరిమితం చేయదు, ఇది మనల్ని ఒక పరిపూర్ణ మనిషిగా తీర్చిదిద్దుతుంది. ఉదయాన్నే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం వల్ల మనలో వినయం పెరుగుతుంది. తులసి పూజ వల్ల పర్యావరణం పట్ల గౌరవం పెరుగుతుంది. సూర్య నమస్కారాల వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇలా ప్రతి పని వెనుక ఒక సామాజిక, శారీరక మరియు మానసిక ప్రయోజనం దాగ ఉంది. మన పూర్వీకులు ఎంతటి దూరదృష్టితో ఈ నియమాలను రూపొందించారో అర్థం చేసుకుంటే మనం ఆశ్చర్యపోతాము. ప్రస్తుత కాలంలో మనం ఆధునికత పేరుతో మన మూలాలను మర్చిపోతున్నాము. ఫోన్ చూస్తూ నిద్రలేవడం, కాఫీతో రోజును ప్రారంభించడం మనల్ని అనారోగ్యానికి, అశాంతికి గురిచేస్తోంది. ఈ 18 శుభకార్యాలు మనల్ని మళ్లీ ధర్మ మార్గంలోకి తీసుకువస్తాయి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ నియమాలను పాటించే వ్యక్తి చలించడు. ఎందుకంటే అతని పునాది బలమైనది. ఆ పునాది ఈ ఉదయపు అలవాట్లే. భక్తి అనేది కేవలం గుడిలో ఉండేది కాదు, అది మన దైనందిన జీవితంలో ప్రతిక్షణం ప్రతిధ్వనించాలి. మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఈ 18 అంశాలను ఒకసారి మననం చేసుకుందాం. ఉదయం నిద్రలేవగానే కరదర్శనం, భూమికి నమస్కారం, పితృదేవతల స్మరణ, శుద్ధి, స్నానం, దీపారాధన, మంత్రజపం, సూర్య నమస్కారం, తులసి సేవ, గోపూజ, పక్షులకు ఆహారం మరియు కర్మను దైవానికి అంకితం చేయడం. ఇవన్నీ కలిసి మన జీవితాన్ని ఒక సుమధుర కావ్యంలా మారుస్తాయి. ఈ పనుల వల్ల మన చుట్టూ ఉండే ఆరా, తేజోవలయం శక్తివంతంగా మారుతుంది. దుష్ట శక్తులు లేదా ప్రతికూల ఆలోచనలు మన దరిదాపుల్లోకి కూడా రాలేవు. మీరు గమనించారా? ఈ పనులన్నీ మనల్ని ప్రకృతికి దగ్గర చేస్తాయి. ప్రకృతి అంటేనే పరమాత్మ. మనం ఎంతగా ప్రకృతితో మమేకమైతే అంతగా దైవత్వానికి చేరువవుతాము. నేటి యాంత్రిక జీవనంలో మనల్ని మనం కోల్పోతున్నాం. కాని ఆధ్యాత్మిక దినచర్య మనల్ని మనకు పరిచయం చేస్తుంది. మనలోని శక్తిని మనకు గుర్తుచేస్తుంది. మనిషి కేవలం మాంసపు ముద్ద కాదు, అతను ఒక అనంతమైన చైతన్యం. ఆ చైతన్యాన్ని మేల్కొల్పడమే ఈ 18 శుభకార్యాల పరమ ఉద్దేశ్యం. ఈ దివ్యమైన విజ్ఞానాన్ని మీరు కేవలం వినడమే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా నేర్పించాలి. ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పటినుండే ఈ అలవాట్లు నేర్పించడం వల్ల వారు రేపు సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. సంస్కారం లేని చదువు, విలువల లేని సంపద వ్యర్థం. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మమే మనల్ని అన్ని వేళలా కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః అన్నది కేవలం మాట కాదు, అది ఒక సత్యం. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగపోకూడదు, ఇది మీ జీవితాంతం సాగాలి. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక పవిత్రత ఉండాలి. పూజగదిలో ఎలాగైతే భక్తితో ఉంటామో బయట ప్రపంచంలో కూడా అలాగే నిజాయితీగా ఉండాలి. ఈ ఉదయపు నియమాలు మనలో ఆ నిలకడను తీసుకువస్తాయి. మీ మనస్సు ఒక ప్రశాంతమైన సముద్రంలా మారాలి. అలలు వచ్చినా, తుఫానులు వచ్చినా ఆ సముద్రం తన లోతును కోల్పోదు. అలాగే ఈ ధర్మసాధన చేసే వ్యక్తి తన స్థిత ప్రజ్ఞతను కోల్పోడు. మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఈ విషయాలు ఎంతో తోడ్పడతాయి. కాలగమనం అనంతం, ఆ ప్రవాహంలో ప్రతిక్షణం ఒక దివ్యమైన అవకాశమే. సూర్యోదయానికి ముందే మేల్కొని
తన ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసుకునే ప్రతి ఒక్కరికీ ఆ దైవబలమే రక్షణ కవచం. ఈ లోకంలో సంపదలు, హోదాలు శాశ్వతం కావు, కేవలం మనం ఆచరించే ధర్మం మాత్రమే మనల్ని వెన్నంటి వస్తుంది. ఈ ఉదయపు శుభకార్యాల ప్రయాణంలో మనం 9వ మెట్టుపై ఉన్నాము. ఇప్పటికీ ఈ విషయాలను శ్రద్ధగా వింటున్నారంటే మీలో ఆధ్యాత్మిక పరిపక్వత మొదలైందని అర్థం. ఓపిక లేనివారు, కేవలం కాలక్షేపం కోసం చూసేవారు ఈ విజ్ఞానానికి అర్హులు కారు. అటువంటివారు ఇప్పుడే ఈ ప్రయాణాన్ని ఆపివేయవచ్చు. ఎందుకంటే సిద్ధాంతం తెలియని ఆచరణ కంటే శ్రద్ధ లేని వినికిడి వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. మనం ఇప్పటివరకు చర్చించిన 18 కార్యాలలో అంతర్లీనంగా ఉన్న పరమార్థాన్ని గమనిస్తే అవన్నీ మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే సోపానాలని అర్థమవుతుంది. ప్రతి మనిషి తన దినచర్యను ఒక యజ్ఞంలా భావించాలి. మనం ఇంటి నుండి బయటకు అడుగుపెట్టే ముందు చేయవలసిన 16వ ముఖ్యమైన కార్యం వాక్శుద్ధి. ఉదయాన్నే మనం పలికే మొదటి మాట ఎంతో పవిత్రంగా ఉండాలి. ఎవరినీ నిందించకూడదు, అబద్ధాలు ఆడకూడదు. సత్యం మరియు ప్రియం కలిసిన మాటలే మనిషికి అసలైన అలంకారాలు. ఏ నోటి నుండి అయితే నిరంతరం దైవనామం వినబడుతుందో ఆ నోటి నుండి వచ్చే ప్రతి మాట శాసనం అవుతుంది. మౌనం కంటే గొప్ప తపస్సు లేదు, కాని మాట్లాడవలసి వచ్చినప్పుడు అది ఎదుటివారికి మేలు చేసేదిగా ఉండాలి. ఉదయం వేళ ఇంట్లో గొడవలు పడటం, అరవడం వల్ల ఆ ఇంట్లోని సాత్విక శక్తి నశించిపోతుంది. అందుకే పెద్దలు ఉదయాన్నే ఎవరినీ తిట్టకూడదని చెబుతుంటారు. మాట అనేది ఒక విత్తనం వంటిది. మీరు ఏ విత్తనం నాటితే అటువంటి ఫలమే పొందుతారు. శుభకరమైన మాటలు పలకడం వల్ల మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ విజయానికి కూడా ఎంతో తోడ్పడుతుంది. 17వ కార్యంగా వృత్తి ధర్మం గురించి ఆలోచించాలి. మనం చేసే పని ఏదైనా కావచ్చు, దానిని దైవ కార్యంగా భావించాలి. మీరు ఒక రైతు అయితే మీ నాగలిని, ఒక వ్యాపారి అయితే మీ తూనికలను, ఒక మేధావి అయితే మీ కలం లేదా పుస్తకాన్ని దైవ స్వరూపంగా దర్శించాలి. పనిముట్లను గౌరవించడం అంటే ఆ వృత్తిని గౌరవించడమే. ఉదయాన్నే మీ వృత్తి పట్ల ఒక నిబద్ధతను చాటుకోవడం వల్ల ఆ రోజంతా మీరు చేసే పనులు ఎంతో నైపుణ్యంతో సాగుతాయి. శ్రమయే దైవమని భావించేవాడికి దారిద్ర్యం ఎప్పుడూ దరిచేరదు. మన దినచర్యలో 18వ మరియు అత్యంత కీలకమైన అంశం సర్వభూత హితం. అంటే సమస్త జీవరాశుల మేలును కోరుకోవడం. మనం ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు కనీసం ఒక మూగజీవికి సహాయం చేయడం లేదా ప్రకృతిని కాపాడతామని సంకల్పం తీసుకోవాలి. చెట్లకు నీరు పోయడం, పక్షులకు ఆహారం వేయడం వంటివి చిన్న పనులే కావచ్చు, కాని వాటివల్ల కలిగే పుణ్యఫలం అనంతం. ప్రకృతి మనకు ఎంతో ఇస్తోంది, మనం దానికి బదులుగా కనీసం కృతజ్ఞతను చూపాలి. ఈ 18 శుభకార్యాలు ఒక మాలలాంటివి. వీటిని క్రమబద్ధంగా పాటించే వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ నిరాశ దరిచేరదు. విజయం అతని పాదాల చెంత ఉంటుంది. మన పురాణాలలో ప్రతి కార్యానికి ఒక కాల నియమముంది. ఆ నియమాన్ని పాటించడం వల్ల మన శరీరంలోని నాడులు మరియు మనస్సులోని ఆలోచనలు ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఈరోజు ఈ విషయాలను అంగీకరిస్తోంది. మన పెద్దలు చెప్పిన ప్రతి మాట వెనుక ఒక గొప్ప విజ్ఞానం దాగ ఉంది. జీవితం అంటే కేవలం పుట్టడం, తినడం, నిద్రపోవడం కాదు. ప్రతి మనిషికి ఒక ఉద్దేశ్యముంటుంది. ఆ ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవాలంటే క్రమశిక్షణ అవసరం. ఈ ఉదయపు దినచర్య ఆ క్రమశిక్షణకు మొదటి మెట్టు. ఎవరైతే సూర్యోదయాన్ని నిద్రలో గడుపుతారో వారు తమ జీవితంలోని సగం విజయాన్ని కోల్పోయినట్టే. మేల్కొనండి, సోమరితనాన్ని వదలండి. ప్రకృతి ఇస్తున్న అద్భుతమైన శక్తిని స్వీకరించండి. మీరు మారితే మీ కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది. నిద్రలేవగానే అరచేతులను దర్శించడం వల్ల మీలోని సృజనాత్మకత పెరుగుతుంది. భూమాతకు నమస్కరించడం వల్ల అహంకారం తగ్గుతుంది. పితృదేవతలను స్మరించడం వల్ల సంప్రదాయం పట్ల గౌరవం పెరుగుతుంది. ఇలా ప్రతి పని మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. మనిషి తన లోపల ఉన్న దైవత్వాన్ని గుర్తించడమే నిజమైన ఆధ్యాత్మికత. ఆ గుర్తింపు మనకు ఈ ఉదయపు శుభకార్యాల ద్వారా లభిస్తుంది. ధర్మం అనేది ఒక రక్షణ కవచం. దాన్ని మనం ప్రతిరోజూ ధరించాలి. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక లయ ఉండాలి. హడావిడిగా నిద్రలేచి ఏదో ఒకటి తిని
పనులకు వెళ్లడం వల్ల మన జీవితం ఒక యంత్రంలా మారిపోతుంది. కాని ఈ 18 శుభకార్యాలను క్రమపద్ధతిలో చేసినప్పుడు మన జీవితం ఒక కావ్యంలా మారుతుంది. ప్రతి నిమిషం విలువైనదే. గడిచిన కాలం తిరిగరాదు. అందుకే ఉదయాన్నే పరమాత్మను స్మరిస్తూ, ఈ భూమిని, ఈ ప్రకృతిని గౌరవిస్తూ మొదలుపెట్టే రోజంతా కూడా అత్యంత శుభప్రదంగా గడుస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు, యోగం అంటే చేసే పనిని నైపుణ్యంతో చేయడమే. ఆ నైపుణ్యం మనకు దక్కాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతత ఈ ఉదయపు అలవాట్ల వల్లనే సిద్ధిస్తుంది. మన పూర్వీకులు కొన్ని వేల ఏళ్ల క్రితమే ఈ రహస్యాలను కనుగొన్నారు. కాబట్టి మూజనమ్మకమని కొట్టిపారేయకుండా వీటి వెనుక ఉన్న పరమార్థాన్ని గ్రహించి ఆచరించండి. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. మీరు మీ సంతానానికి కూడా ఈ అలవాట్లను నేర్పించాలి. అప్పుడే మన సనాతన ధర్మం భావి తరాలకు అందుతుంది. రేపటి సమాజం ధర్మబద్ధంగా ఉండాలంటే ఈనాటి గృహాలలో ఈ ఆధ్యాత్మిక దినచర్య ప్రారంభం కావాలి. చదువుతో పాటు సంస్కారం, సంపదతో పాటు ధర్మమున్నప్పుడే మనిషి పరిపూర్ణుడు అవుతాడు. ఆ పరిపూర్ణత వైపు మనం వేసే మొదటి అడుగులే ఈ ఉదయపు శుభకార్యాలు. ఈ ప్రయాణం ఇంకా ఎంతో దూరముంది. ఆధ్యాత్మికతలోతుల్లోకి వెళ్లే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. మనం చేసే ప్రతి చిన్న పని వెనుక ఉన్న పరమార్థాన్ని గ్రహించినప్పుడు మన జీవితం పవిత్రంగా మారుతుంది. మీరు మీ సమయాన్ని ఆధ్యాత్మిక చింతన కోసం వెచ్చించడం అనేది మీరు మీ ఆత్మకు ఇచ్చే అతిపెద్ద బహుమతి. ఈ నియమాలను పాటించడం ప్రారంభించండి. మార్పు మీ కళ్ల ముందే కనిపిస్తుంది. మీ ముఖంలో వర్చస్సు, మీ మాటలో స్పష్టత, మీ పనిలో వేగం పెరగడం మీరు గమనిస్తారు. శాశ్వతమైన సుఖం కావాలంటే ధర్మమార్గమే శరణ్యం. అశాశ్వతమైన లోకంలో శాశ్వతమైన కీర్తిని పొందాలంటే దైవచింతన అవసరం. ఈ ఉదయపు దినచర్య మనల్ని దైవానికి దగ్గర చేస్తుంది. మనలోని నెగటివ్ ఆలోచనలను పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఇది ఒక గొప్ప విద్య. ఈ విద్యను అభ్యసించేవారికి దున్హకం అనేది ఉండదు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే నిజమైన ఆధ్యాత్మికత. ఆనందాన్ని మీరు ఈ రోజు నుండే అనుభవించాలి. ఈ అనంత కాలచక్రంలో పయనిస్తున్న ధర్మ జిజ్ఞాసువులందరికీ వందనాలు. ఏ ప్రయాణమైనా ముగింపుకు చేరుకున్నప్పుడే దాని పరిపూర్ణత సిద్ధిస్తుంది. కాని ఆధ్యాత్మిక మార్గంలో ముగింపు అనేది మరొక ఉన్నతమైన ప్రారంభానికి పునాది మాత్రమే. 18 మెట్లు ఉన్న ఈ దివ్యమైన గోపురాన్ని మనం అధిరోహించాము. ఇప్పటికీ ఈ జ్ఞాన గంగా ప్రవాహంలో మునిగి తేలుతున్నారంటే మీలో ఉన్న దైవత్వం మేల్కొందని అర్థం. ఎవరికైతే ఈ ఆఖరి ఘట్టాన్ని వినే ఓపిక లేదో వారు ఈ అదృష్టానికి దూరమైనట్టే. ఎందుకంటే సంపూర్ణ ఫలం అనేది తుది వరకు పోరాడే వారికే లభిస్తుంది. మనం ఇప్పటివరకు చర్చించుకున్న 18 శుభకార్యాలు కేవలం నియమాలు కావు, అవి మీ జీవనశైలిని మార్చే మంత్రదండాలు. ఉదయాన్నే నిద్రలేవగానే చేసే కరదర్శనం నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పని దైవార్పితం కావాలి. పురాణాలలో హరిశ్చంద్ర మహారాజు తన సర్వస్వాన్ని కోల్పోయినా ధర్మాన్ని వీడలేదు. దానికి కారణం ఆయన పాటించిన నిత్య దినచర్య, ఆయన పలికిన సత్యం. మనం కూడా ఆ మహనీయుల అడుగుజాడల్లో నడవాలంటే ఈ 18 నియమాలను మన ప్రాణప్రదంగా భావించాలి. 18వ మరియు అత్యంత కీలకమైన కార్యము ఆత్మనివేదన. సర్వం పరమాత్మకే అంకితం చేయడం. ఓ ప్రభూ, ఈ రోజు నేను చేసిన ప్రతి కర్మ, నేను పలికిన ప్రతి మాట నీ పూజగా భావించు అని ప్రార్థించాలి. ఈ భావన మీలో ఉంటే మీకు విజయం వచ్చినా పొంగపోరు, అపజయం వచ్చినా కృంగపోరు. ఎందుకంటే ఫలితాల బాధ్యత ఆ దైవానిదే. మన పని కేవలం ధర్మబద్ధంగా కర్మను ఆచరించడం మాత్రమే. దీనినే కర్మయోగం అంటారు. ఈ స్థితికి చేరుకున్న వ్యక్తికి ఈ లోకంలో భయం అనేది ఉండదు. ఈ 18 కార్యాలు పాటించడం వల్ల మీ శరీరంలో 7 చక్రాలు ఉత్తేజితమవుతాయి. బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం వల్ల మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు ప్రాణశక్తి ధారాళంగా ప్రవహిస్తుంది. దీనివల్ల మీ మేధస్సు పదును దేలుతుంది, మీ ఆలోచనలలో స్పష్టత వస్తుంది. రోజంతా మీరు ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా పని చేయగలుగుతారు. అనారోగ్యాలు మీ దరిచేరవు. ఒకవేళ ఉన్నా అవి క్రమంగా నయమవుతాయి. ఇది కేవలం మాటల గారడీ కాదు, ఇది అనుభవపూర్వకమైన సత్యం. మనం ఇప్పటివరకు నేర్చుకున్న విషయాలను ఒక్కసారి మననం చేసుకుందాం. మొదటగా కరదర్శనం, తరువాత భూమాతకు క్షమాపణ, పితృదేవతల స్మరణ,
ఉషఃపానం, కాలకృత్యాలు, స్నానం, సూర్యారాధన, తులసి పూజ, గోసేవ, మౌనం, ప్రాణాయామం, జపం, నైవేద్యం, హారతి, గ్రంథపఠనం, దానం, శ్రమ మరియు ఆత్మనివేదన. ఈ 18 రత్నాలను కలిపి మీ జీవితానికి ఒక మాలలా ధరించండి. అప్పుడు మీ జీవితం ఒక దేవాలయంలా పవిత్రంగా మారుతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ఆగపోకూడదు. ఈ విజ్ఞానాన్ని మీలోనే దాచుకోకుండా 10 మందికి పంచడం మీ బాధ్యత. ధర్మ ప్రచారం అనేది ఒక గొప్ప యజ్ఞం. నేటి కలియుగంలో అధర్మం కోరలు చాచుతున్న వేళ మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ధనలక్ష్మి మార్గం ద్వారా మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీ తోడ్పాటు ఎంతో అవసరం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మాకు మద్దతు తెలపండి. ఈ ధర్మ ప్రచార యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాము. మీరు ఈ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా ఒక జ్ఞాన జ్యోతిని వెలిగించినవారు అవుతారు. ఈ కార్యానికి మద్దతుగా ఇక్కడ కనిపిస్తున్న చిత్రకోడ్ లేదా సంకేతం ద్వారా మీ శక్త్యానుసారం విరాళం అందించి ఈ సేవను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. మీ ఒక్క చిన్న అడుగు ధర్మరక్షణలో పెద్ద మార్పును తెస్తుంది. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోవడానికి మమ్మల్ని అనుసరిస్తూ ఉండండి. మీ స్పందన మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. జీవితం అంటే కేవలం ఐశ్వర్యం సంపాదించడం కాదు, ఆత్మ సంతృప్తిని పొందడం. ఆ సంతృప్తి కేవలం ధర్మ మార్గంలోనే లభిస్తుంది. ఉదయాన్నే చేసే ఈ 18 శుభకార్యాలు మీ జీవితాన్ని ఒక నూతన దిశవైపు నడిపిస్తాయి. మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి. పిల్లలు విజ్ఞానవంతులుగా, సంస్కారవంతులుగా ఎదుగుతారు. పెద్దల పట్ల గౌరవం, ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతాయి. ఇదే అసలైన వైభవం. ఇదే మనం మన తరువాతి తరాలకు ఇచ్చే గొప్ప ఆస్తి. ఇంతటి అమూల్యమైన సమయాన్ని కేటాయించి శ్రద్ధగా ఈ విషయాలను ఆలకించినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు మీ దైనందిన జీవితంలో ఈ మార్పులను చూస్తారని, ఆ పరమాత్మ అనుగ్రహం మీకు లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ కష్టం వచ్చినా భయపడకండి. ధర్మాన్ని నమ్ముకున్న వాడిని దైవం ఎప్పుడు చేయి విడవడు. మీ ప్రతి అడుగు ధర్మబద్ధంగా ఉండాలి. మీ ప్రతి మాట సత్యమై ఉండాలి. అదే నిజమైన ఆధ్యాత్మికత. సమస్త లోకాన్హ సుఖినోభవంతు అంటే లోకంలోని జీవరాశులని సుఖంగా ఉండాలి అని అర్థం. మనం కేవలం మనకోసం కాకుండా అందరి మేలుకోసం ప్రార్థించాలి. అప్పుడే మన ప్రార్థనకు బలం వస్తుంది. ఈ ఉదయపు దినచర్యను రేపటి నుండి ప్రారంభించండి. కాలం ఎవరికోసమూ ఆగదు. అందుకే మంచి పనిని వాయిదా వేయకండి. శుభం భూయాత్. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ దివ్య ప్రయాణాన్ని ముగస్తున్నాము.